ఓకే. సో ఫ్రెండ్స్, బీఎడ్ సెమిస్టర్ 1 అసైన్‌మెంట్స్ అనమాట. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. సో ఈ బుక్స్‌లో మనకి ఆల్రెడీ టిక్ మార్క్ చేసి ఇచ్చారు కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఎలా ఇక్కడ టిక్ మార్క్ చేసి ఇచ్చారు చూడండి. ఏసీ యాక్టివిటీ 2 అంటే దిస్ ఈజ్ యాక్టివిటీ అనమాట. అండ్ ఏఎస్ అంటే అసైన్మెంట్ అనమాట. యాక్టివిటీ అసైన్మెంట్ 1 అండ్ యాక్టివిటీ 1 అనమాట. అసైన్మెంట్స్ ఏమో డిఫరెంట్ బుక్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రాశాను అసైన్మెంట్ డిఫరెంట్ బుక్లో రాయాలి. అండ్ యాక్టివిటీ ఏమో డిఫరెంట్ బుక్లో రాయాలి. ఓకేనా? సో ఇక్కడ సెమిస్టర్ 1 కాబట్టి మనం ఇక్కడ 1 టిక్ చేసేసుకోవాలి, ఇయర్ రాసేసుకోవాలి. అండ్ పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ అనేసి సబ్జెక్ట్ ఇక్కడ రాయాలి, నేమ్ ఇక్కడ రాయాలి. ఇవన్నీ మీరు వదిలేయండి. దాని తర్వాత మీకు టీచర్స్ చెప్తారు. ఇది కూడా ఇయర్ కూడా మీరు వదిలేసినా పర్వాలేదు, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కన్ఫర్మ్గా అప్పుడు రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను యాక్టివిటీది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ మనం అసైన్మెంట్ది చూద్దాము. సో దిస్ ఇస్ అసైన్మెంట్ బుక్ అనమాట. సో నేను ఎలా రాశానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్లో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటో అది చూపిస్తాను. ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ఈఎల్టీ అని రాస్తుంది. సో బట్ మనకి దీంట్లో 3 టాపిక్స్ కవర్ చేయడం అని ఇచ్చారు, టిక్ మార్క్ చేశారు కదా, మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఈఎల్టీ అనమాట. సో ఫస్ట్ ఇఫ్ యూ సీ దాట్ హౌ టు రైట్ అనేది ఇంట్రొడక్షన్ మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇదనమాట. సో ఇది మనం ఫస్ట్ ఒక్కసారి రీడ్ చేసేసుకుంటే మనకి ఐడియా వస్తుంది. మనకి ఇంపార్టెంట్ చాలా రిపీటేటివ్గా ఉంటాయి అనమాట. సెంటెన్సెస్ చాలా సేమ్ సెంటెన్సెస్ ఉంటాయి. సో మనకి అన్నెసెసరీ మనం రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి రీడ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మనం హైలైట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ మనం హైలైట్ చేసుకుంటే మనకే బెటర్, ఎగ్జామ్లో కూడా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి 1.12. ఓకేనా? సో ఇలా మనం కవరప్ చేసుకుంటూ రాయాలి. అండ్ ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ వరకు ఇచ్చారు మనకి. ఇఫ్ వీ గో బ్యాక్ అండ్ సి 1.12 వరకు షార్ట్లు రాయాలి మనం. ఓకేనా? ఇక్కడ వరకు మనం ఇది చూడండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి, కాకపోతే పాయింట్స్ వైజ్గా మనం కవరప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం హిస్టరీ మనం రాయాల్సిన అవసరం లేదు, ఇదేం టెక్స్ట్ బుక్ కాదు కదా. సో అందుకనేసి మనం పాయింట్ వైజ్ రాసుకోవాలి. ఓకేనా? సో ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ చూపించాను మీకు, ఒక్క పాయింట్ అసైన్మెంట్ నెంబర్ 1ది అసైన్మెంట్ ఎగ్జాంపుల్ చూపించాను. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఓకే, బట్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదనమాట, టీచింగ్ ఆఫ్ ప్రోస్. ఇది చాలా పెద్దగా ఉంటుంది కొంచెం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాయాలి. బ్యాక్ సైడ్లో మీకు ఒక చార్ట్స్లా ఉంటాయి. చార్ట్ అంటే ఒక టేబుల్లా ఉంటుందన్నమాట. సో అది ఇదిగోండి ఇలా. సో ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ కాదు, పేజెస్ ఎక్కువ యూజ్ అవుతాయి. సో కొంచెం యూజ్ చేసుకొని రాయండి అంతే. ఓకేనా? షార్ట్గా కట్ చేసుకొని రాయండి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ అసైన్మెంట్లోకి నేను ఎలా రాశానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మొత్తం నేనేమో ఇండెక్స్ రాసేసుకున్నాను. నేను యాక్చువల్లీ రాసేసిన తర్వాత ఇండెక్స్ రాశాను, ఎందుకంటే పేజ్ నెంబర్స్ అవన్నీ అప్పుడే కదా మనకు దొరుకుతాయి. సో అదనమాట. సో ఇక్కడ నేను ఇలా రాసుకున్నాను, బట్ డేట్ రాయకండి, డేట్స్ మొత్తం తర్వాత రాసుకోండి, టీచర్స్ మీకు చెప్తారు. అలాగా ఇలా రాశారనమాట. చాలామంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో రాశారు, బట్ నేను అలా రాయలేదు. నేను ఎలా రాశానో అది మాత్రం చూపిస్తున్నాను. మీరు కన్ఫామ్గా మీకు నచ్చితే కానీ మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? సో ఇలా అనమాట. సో పాయింట్ వైజ్గా నేనైతే రాశాను. ఇది మెయిన్ టాపిక్ అనమాట. మెయిన్ టాపిక్ మనకి ఇది. సో ఇప్పుడు మనం దీన్ని క్వశ్చన్గా కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ ద నేచర్ అండ్ ద స్కోప్ ఆఫ్ ఈఎల్టీ అలా ఉంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్. అండ్ ఇన్ పాయింట్ వైజ్ నేను రాశాను. ఇప్పుడు నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసుకున్నా, నాకు చాలు అంతే. ఓకేనా? సో ఇదనమాట లాంగ్వేజ్ మీనింగ్, అదంతా మీనింగ్, నేచర్ అండ్ స్కోప్, ఈ 3 టాపిక్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి. సో పాయింట్ వైజ్గా ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్వి మాత్రమే రాసుకున్నాను నేను. ఓకే, ఇంపార్టెంట్ మాత్రమే రాసుకున్నా. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో చాలా ఇలా రాసుకున్నాను నేను. ఓకేనా? ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా పాయింట్ వైజ్గా రాసుకుంటే చాలా బెటర్. ఓకేనా? అండ్ హైలైట్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో టైటిల్ మాత్రం హైలైట్ చేశాను. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ ద బ్యాక్ pages, see here the important things also I have highlighted it. Okay, so if you see here, if you see like this, important things also మీరు హైలైట్ చేయొచ్చు. నాకు
నాకు ఇంకా అంత టైం దొరకట్లేదు కాబట్టి నేను హైలైట్ చేయలేదు. బట్ మీకు చెప్తున్నాను, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అవి మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. ఓకే, ట్రాన్స్లేషన్ కమ్ గ్రామర్ మెథడ్ వాట్ ఈస్, సో అది ఓకే. ఇది చాలా థింగ్స్ దీంట్లో ఎలా ఉన్నాయంటే, మీరు మదర్ టంగ్లో ఎలా మాట్లాడతారు చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ అది ఇది అనేసి చాలా తెలుగులో కూడా రాస్తుంది. కాబట్టి నాకు తెలుగు రాదు కాబట్టి నేను అది మిస్ అయ్యాను, రాయలేదు. మీకు కావాలంటే మీరు అది కూడా ఎగ్జాంపుల్స్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీని కింద తెలుగుది కూడా ఉంది. సో అది మీరు చూసుకోండి ఒకసారి. మీరు తెలుగు మీడియం ఉంటే మీరు అది కూడా రాసుకోవచ్చు. నాకు తెలుగు లేదు కాబట్టి, నాకు రాయడం రాదు, చదవడం రాదు కాబట్టి నేను అది వదిలేసాను. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి విచ్ ఈజ్ ఇన్ తెలుగు. ఓకేనా, సో లైక్ దిస్ అనమాట. రీడింగ్ అండ్ రైటింగ్ ఇది హైలైట్ చేసుకోవాలి అనమాట. ఎగ్జాంపుల్స్ అవన్నీ మనం హైలైట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇలా రాసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ నెంబర్ 3 కొంచెం డెకరేషన్ చేసుకోండి మీకు ఎలా పడితే అలాగా. ఓకేనా, అండ్ నేనైతే అవాయిడ్ చేశానండి గ్రీన్ అండ్ రెడ్ పెన్స్ యూస్ చేయడం. బికాస్ నేను సిబిఎస్ఈ నుండి వచ్చాను కాబట్టి గ్రీన్ అండ్ రెడ్ పెన్స్ వీఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ టు యూస్. సో సేమ్ రూల్స్ నేను ఇక్కడ ఫాలో చేస్తున్నాను. బ్లాక్ అండ్ బ్లూవే యూస్ చేశానండి. మీకు కావాలంటే మీకు నో ప్రాబ్లం అయితే మీరు ఏ పెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ ఎథికలీ ఇఫ్ యూ ఆస్క్ మీ దెన్ ఓన్లీ గ్రీన్ అండ్ రెడ్ we are not supposed to use. We can only use black and blue అనమాట. సో ఇలా కొంచెం చూసుకొని రాసేసుకోవడమే. అసైన్మెంట్ 4. ఓకే, ఇది నేను డెకరేట్ చేయలేదు, మర్చిపోయా, చేస్తా. ఓకేనా, సో అలా అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ నేను ఓకేనా, మీరు ఇక్కడ ఇది గమనించండి, చిన్న మార్జిన్ డ్రా చేశాను ఇక్కడ పాయింట్స్ అలా వేయడానికి. ఓకేనా, ఇలా ఇక్కడ చేయలేదు, మిస్ అయింది అది. సో అలా మీరు ఫస్ట్ ఇలా మార్జిన్ చేసేసుకుంటే మీకు ఇది ఇలా ఏ ప్రాబ్లం రాదనమాట. సో ఇలా మార్జిన్స్ మాత్రం వేసుకోండి. అన్ని చోట్ల అన్ని పేజెస్కి మార్జిన్స్ వేసేసుకుంటే మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, సో అది నాకు ఇక్కడ మిస్ అయింది చూడండి. సో అలా అన్ని దాంట్లో వేసాను, కొన్ని దాంట్లో మిస్ అయింది. ఇది నేను చెప్పాను కదా, ఇది కొంచెం మనకి టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది అండ్ పేజెస్ కూడా ఎక్కువ పడతాయి. సో కొంచెం స్మాల్ హ్యాండ్ రైటింగ్లో రాసేసి కంప్లీట్ చేసుకోవడమే. ఇంకా అది కంప్లీట్గా రాయాలని ఏం లేదండి, నేను కూడా చాలా కట్ చేశాను. సో ఇది వచ్చేసి లాస్ట్ పేజ్ అనమాట. ఓకేనా, సో ఇది దట్స్ ఇట్ అండి. ఐ హోప్ కొంచెమైనా మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా, చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ద యాక్టివిటీ. ఓకే, బాయ్.